ఆ రోజున వాళ్ళు మన రైతులందరూ కూడా ఇక్కడ టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయమని అడిగినప్పుడు అసలు ఇక్కడి టమోటా జ్యూస్కి పనికిరాదు, ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం తగదు అని చెప్పేసి అప్పటి నాయకులు వాళ్ళు పెద్దలు చెప్పడం మనం అందరం కూడా చూసాం. దాంట్లో అది పత్రికల్లో వచ్చింది, తర్వాత మీడియాలో కూడా ఎన్నో విధాలుగా అది సర్క్యులేట్ కూడా అయింది. పోయిన ప్రభుత్వంలో కూడా వాళ్ళు అసలు ఎటువంటి చర్యలు చేపట్టకుండా ముందుకు రావడం, పోయిన ఎమ్మెల్యే కూడా దాని గురించి అడిగినప్పుడు చెదిరించుకోవడం కూడా వీడియోలో ఎన్నో విధాలుగా మనం చూసాం. అది కూడా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు గురించి అడిగితే దాని తర్వాత మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ నుంచి ఒక నివేదిక సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రోజున ప్రభుత్వం మాకు సహకరిస్తే ఇక్కడ మేమే టమోటా యూనిట్ పెడతాం, ప్రాసెసింగ్ యూనిట్ పెడతామని చెప్పేసి నివేదికలు మేము ఇచ్చాం. ఎంఆర్ఓ గారికి ఆ రోజు ఇచ్చాం, తర్వాత కేంద్రానికి పంపాం, రాష్ట్ర ప్రభుత్వానికి పంపాం. ఇక్కడ బ్రిక్స్ రిపోర్ట్ అని చెప్పేసి BRIX రిపోర్ట్ ని సబ్మిట్ చేసిన ఏకైక పార్టీ మేము కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ జ్యూస్ కి పనికి రాకపోయినా కూడా ఇక్కడ టమోటాతో ప్రాసెసింగ్ చేయొచ్చు, ఆ టమోటాని పికిల్స్ కావచ్చు, లేకపోతే చిప్స్ కావచ్చు, లేకపోతే వివిధ విధాలుగా టమోటా ప్రొడక్ట్స్ ఉపయోగించవచ్చు అని చెప్పేసి రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ రోజున పోయిన ప్రభుత్వం ఉన్నటువంటి మేము పంపించిన నివేదికలతో కేంద్రం నుంచి ఆపరేషన్ గ్రీన్స్ కింద 3 కోట్ల రూపాయలు, తర్వాత రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 8 కోట్ల రూపాయలు వస్తే దాన్ని పోయిన ప్రభుత్వం కొద్దిగా ఉపయోగించుకొని ఇక్కడ పత్తికొండలో ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అది జీవోలు కూడా నేను చూపి పంపించాను ఇంతకుముందు కూడా. అదే డబ్బుల్ని ఈరోజు అదే జీవోని రీఆర్డర్ చేస్తూ మరి దేవనపడ్డ గ్రామానికి తీసుకుపోతూ ప్రస్తుత ప్రభుత్వం కనీసం ఇంకొక కొద్దిగా డబ్బులు దానికి యాడ్ చేస్తూ మరి వాళ్ళు 11 కోట్లే సేమ్ మేము శాంక్షన్ చేపించిన డబ్బులే అక్కడ ఉన్నాయి తప్ప ఒక్క రూపాయి కూడా లేకోకుండా మళ్ళీ వాళ్ళు ఏదో కొత్తగా చేస్తూ ఒక ఆడంబరాలు పోవడం అనేది చాలా విడ్డూరం. ఇదంతా కూడా మనమందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు పత్తికొండకి ఏం కావాలా? ఈరోజు మీరు ఇక్కడ యూనిట్ని అక్కడ తీసుకొని వెళ్ళి డబ్బులు వృధా చేసే బదులు మీరు అదే ఈరోజు పెట్టుబడుల మంత్రి భరత్ గారు చెప్తున్నారు 30,000 కోట్ల రూపాయలు ఇంకా పెట్టుబడులు ప్రాసెసింగ్ యూనిట్ లో తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారని చెప్పేసి ఆ రోజు అంటున్నారు. మరి అదే ప్రాసెసింగ్ యూనిట్ ఇక్కడ నుంచి అక్కడ తీసుకొని వెళ్ళి దేవనబండ గ్రామంలో 6,000 ఎకరాలు సాగు ఉందని చెప్పేసి అక్కడ ఏర్పాటు చేయనిక ప్రభుత్వం అంగీకరిస్తే దాన్ని తీసుకొని వెళ్ళి కనకదిన్న గ్రామంలో పెట్టడం జరిగింది. మరి ఎందుకు అక్కడి నుంచి అక్కడ తీసుకొని పోయినారని చెప్పేసి మరి కనీసం అక్కడ గ్రామ సర్పంచ్ కన్నా చెప్పినారా అనేది కూడా మనం అందరం ఆలోచన చేయాలి. ఇప్పుడు మీకు నిజంగా పెట్టుబడి తీసుకురావాలా అని అనుకున్నప్పుడు ఇదే స్కీమ్ కింద లేకపోతే ఇదే ఫండ్స్ కింద మీరు ఉల్లి ప్రాసెసింగ్ యూనిట్ తీసుకురావచ్చు. ఇక్కడ కూడా ఎక్కువగా పండించే రైతులు ఉన్నారు కాబట్టి ఆనియన్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఇక్కడ తీసుకుని రావచ్చు. మరి దాని కింద ఎందుకు మన నాయకులు అడగట్లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మన నాయకులు, మనం ఎన్నుకున్న నాయకులు ఈరోజు మీరు చూస్తూ ఉంటే ఈ రోజు కూడా మేము ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందంటే వీళ్ళు ఇంకా ఇప్పటికి కూడా చిన్నపిల్లలాగా వాళ్ళేదో ప్రెస్ మీట్ పెడితే వీళ్ళేదో ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు అసెంబ్లీకి మిమ్మల్ని ఎందుకు పంపిస్తున్నాం అనేది నాయకులు ఆలోచన చేయాలి. పత్తికొండకి ఏం కావాలా అనేది మీరు అడగాల తప్ప ఈరోజు చిన్నపిల్లలాగా కంప్లీట్ చేసుకుంటా ఇప్పుడు పోయిన ఎమ్మెల్యే మీద ఈ ఎమ్మెల్యే కంప్లైంట్ చేసుకోవడం, ఈ ఎమ్మెల్యే మీద మళ్ళీ నెక్స్ట్ వచ్చే మళ్ళీ ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేసుకుంటూ ఉండేది కాదు. అసలు పత్తికొండకి ఏం కావాలా, పత్తికొండ ప్రజలకు ఏం కావాలా? పోయిన ఎమ్మెల్యే గారికి ఒక లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ ఇచ్చాం, పత్తికొండకి ఇది తీసుకురండి, ఇవి చేయండి అని చెప్పేసి అవి ఇచ్చాం. వాళ్ళు అది చేయకుండా నెరవేర్చగా ఈరోజు ప్రతిపక్షంలో పోవడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యేకి కూడా అదే అడుగుతా ఉన్నాం, పత్తికొండకి ఏం కావాలని చెప్పేసి అడగండి. పత్తికొండ నియోజకవర్గానికి ఏం కావాలా? పత్తికొండ నియోజకవర్గంలో ఇప్పటికీ కూడా విద్యా ఉపాధి పరిశ్రమలు ఏమి లేక ఇబ్బంది పడతా ఉన్నారు. ఇక్కడ కనీసం బీసీ హాస్టల్ లేదు, అది తీసుకురండి. పాలిటెక్నిక్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, వృత్తి విద్యా కోర్సులు కావచ్చు, లేకపోతే మనది ఏరియా హాస్పిటల్ చేయమని ఒక డిమాండ్ కావచ్చు, డాక్టర్లకు ఇబ్బంది పడే పరిస్థితి కావచ్చు, లేకపోతే రోడ్ల విస్తరణ కానీ, లేకపోతే ఇక్కడ ఏదన్నా ఈరోజు మనం ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి అసెంబ్లీ యూనిట్స్ ఇక్కడ తీసుకురానికి ప్రయత్నం చేయండి. ఇటువంటి ఏ ప్రయత్నం లేకోకుండా, ఇటువంటి దాని గురించి అడగకోకుండా ఈరోజు రాష్ట్రంలోని అత్యధికంగా వెనుకబడిన జిల్లా ఏదంటే కర్నూలు జిల్లా, దాంట్లో అత్యధికంగా వెనుకబడిన నియోజకవర్గం ఏంటంటే పత్తికొండ. కనీసం ఇక్కడి నుంచి ఒక రూపాయి కూడా జనరేట్ చేయలేని పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నప్పుడు ఈ ఒక నియోజకవర్గం అభివృద్ధి ఎలా జరగాలని ఆలోచించాలి. కానీ దీని నుంచి ఇంకా ఎలా దోచుకోవాలనేది కాకోకుండా, లేకపోతే దీన్ని ఇంకా ఎట్లా వెనక్కి నెట్టాలనేది కాకోకుండా, ఒకరికొకరు కంప్లైంట్ చేసుకోకుండా, ఇప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే వీళ్ళ మీద వాళ్ళు కంప్లైంట్ చేసుకుంటున్నారు. కానీ పత్తికొండకి ఏం కావాలనేది ఆలోచన ఇప్పటికి కూడా చేయట్లేదు. ఇప్పటికైనా ఆలోచన చేసి ముందుకు రావాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. పత్తికొండ నియోజకవర్గంలో అత్యధిక సమస్యలు ఉన్నాయి.
దీన్ని పరిష్కరించడానికి మార్గాలు కూడా ఉన్నాయి. ఇక్కడ రవాణా సౌకర్యం ఎక్కువ ఉంది. తర్వాత ఇక్కడ నీళ్లు మనకి అందుబాటులో ఉన్నాయి. మనకి ఎలాగో రిజర్వాయర్ కూడా ఉంది. కాబట్టి వీటన్నిటిని బేస్ చేసుకొని కనీసం ఇక్కడ పెట్టుబడులు తీసుకురావడానికి ఇప్పటి నుంచి కృషి చేయాలని, ఎమ్మెల్యే గారు దీని గురించి అసెంబ్లీలో మాట్లాడాలని, అసెంబ్లీలో మాట్లాడడానికి మేము పాయింట్స్ కూడా ఇచ్చాం. దాని గురించి చర్చ చేయండి, కలిసి పని చేద్దామని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నా కూడా ఇప్పటికీ మీరు విస్మరించి మనల్ని వెనక్కి పోతూ ఉండడం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా కానీ పత్తికొండ అభివృద్ధి కోసం మీరందరూ కూడా పాటుపడతారని నేను విశ్వసిస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. టమోటా జ్యూస్ అసలుకి ఇక్కడ పనికిరాదు, ఇక్కడ ఫ్యాక్టరీ పనికిరాదు అని చెప్పేసి చెప్తున్న సమయంలో ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్ చేయాలని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఈ రోజు కూడా పిల్లకాలం ద్వారా చెరువులు నింపొచ్చు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ దాని మీద కూడా ఇంతవరకు ఎవరు మాట్లాడట్లేదు. ఇప్పటికీ పైప్ లైన్ సిస్టమ్ ద్వారా చెరువులు నింపుతామంటున్నారు. అదే ఎందుకు మీరు పిల్లకాలం ద్వారా చెరువులు నింపడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదని మరొకసారి అడుగుతూ ఇక్కడ నికర జలాల గురించి ఆలోచన చేయాలా, మనకు కావాల్సినటువంటి సదుపాయాల మీద ఆలోచన చేయాలా, పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి చెప్తూనే ఇంతకుముందు కూడా చెప్పాం. ఇక్కడ సోలార్ ప్లాంట్ అని చెప్పేసి మన ప్రజల్ని దోచుకునేది స్టార్ట్ చేశారు, దాన్ని ఆపాలని. తర్వాత త్వరలోనే రేపు వారం 23 కానీ 24 తేదీలో కానీ ఆఫ్రికాలో కాపర్ మైనింగ్ చేసినటువంటి వాళ్ళని ఇక్కడికి పిలిపించి గోల్డ్ మైనింగ్ దాని మీద కూడా మేము ఒక సమగ్ర నివేదికని ప్రభుత్వానికి అందజేయడానికి ప్రయత్నం చేస్తాం. రైతుల్ని మోసం చేస్తూ ఉన్నారు ఇక్కడ మైనింగ్ అని చెప్పేసి చెప్తూ అక్కడ వాళ్ళని అసలుకి ఇంతవరకు 10 ఏళ్ళు అయినా కూడా ఇంతవరకు మైనింగ్ స్టార్ట్ చేయకోకుండా కనీసం వాళ్ళకి సదుపాయాలు కూడా కలిగించకుండా ఇప్పుడున్నటువంటి జియో మైసూర్ వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు. దాని మీద కూడా సమగ్ర నివేదిక వచ్చే వారంలో సబ్మిట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి సాధికారత కోసం మేము కృషి చేస్తామని, మాతో పాటు మీరందరూ కలిసి నడవాలని విశ్వసిస్తూ సెలవు తీసుకుంటాం.